ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ అంటే చాలామంది తినరు కదా, క్యాబేజీ స్మెల్ వస్తుందని. సో ఇప్పుడు నేను చెప్పే సింపుల్ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. దీంట్లో ఒక సీక్రెట్ మసాలా ఇంగ్రీడియంట్ చూపిస్తారు, చూడండి. లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హ్యూమినిటీ పెంచే రెసిపీ ఒకటి నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి క్యాబేజీ ఫ్రై. వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. క్యాబేజీ తినడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సో హ్యూమినిటీ పెంచుతుంది. దాంట్లో ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా నేను చెప్తాను. అది మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అన్నీ మొత్తం బాగా కలిసినాక మూత పెట్టి 5-10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి మూత తీస్తూ మనము అటు ఇటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి క్యాబేజీది. క్యాబేజీ అనేది ఒక 60-50% కుక్ అయినప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపినాక మూత పెట్టి మగ్గించుకోవాలి. క్యాబేజీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి క్యాబేజీ అనేది ఒక 70% కుక్ అయి ఉంటుంది కదా, అడుగు అంటనివ్వకుండా అటు ఇటు కలుపుతూ ఉంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ అని వేసుకొని అంతా ఒకసారి క్యాబేజీకి పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. కలిపినాక మంచిగా నీట్గా కలిపినాక మూత పెట్టి మనము క్యాబేజీకి కారం పొడి పట్టేటట్లుగా నీట్గా మగ్గించుకోవాలి. ఈ క్యాబేజీ అనేది చాలామంది తినరు కదా, సో ఇలా ఒకసారి చేయండి. చాలామంది తింటారు ఇష్టంగా. కుక్ అయినాక ఒక 15 నిమిషాల తర్వాతకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో క్యాబేజీ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.